కృష్ణా బేసిన్లోని తొలి ప్రాజెక్టు జూరాలకు వరద పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడ ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నిండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపిణీ చేస్తున్నారు. పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులైతే సిద్ధంగా ఉన్నారు. ఇక మరింత సమాచారం జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతాలలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నటువంటి పరిస్థితి కృష్ణా పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. కృష్ణా బేసిన్లోని తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నిండడంతో దిగువ జూరాల ప్రాజెక్టుకు వరదను విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 1,29,000 క్యూసెక్ల వరద అంతా కూడా ఇన్ఫ్లోగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు ముందస్తు వరద కొనసాగుతుండడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూలై చివరి వారంలో మొదలయ్యేటటువంటి ఈ యొక్క సాగు పనులు ప్రస్తుతం ప్రాజెక్టుకు నీరు రావడంతో ఇప్పటికే పనులు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి 1,29,000 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుండడంతో 1,20,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 215 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలంలో వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండడంతో ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు వరదను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుత పరిస్థితిని తీసుకుంటే ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.157 టీఎంసీలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక తుంగభద్రకు సంబంధించి కర్ణాటకలో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు కర్ణాటకలోని హోస్పేట్ తుంగభద్ర డ్యాం కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో తుంగభద్ర డ్యాంకు సంబంధించి 19 క్రస్ట్ గేట్లను ఎత్తి 60,000 క్యూసెక్ల వాటర్ను కూడా తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇదంతా కూడా మొత్తంగా ఒకవైపు తుంగభద్ర, మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి సుంకేసుల కూడా రాజోలికి సంబంధించి సుంకేసుల డ్యాంకు సంబంధించి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లను ఎత్తి 67,218 క్యూసెక్ల వాటర్ను దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవైపు సుంకేసుల, మరోవైపు తుంగభద్ర, మరోవైపు జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా అధిక మొత్తంలో శ్రీశైలం దిగువకు వెళుతుండడం, అక్కడ శ్రీశైలం దగ్గర కూడా వరద నీరు క్రమక్రమంగా పెరుగుతుండడంతో అక్కడ శ్రీశైలంకి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ఎత్తి నాగార్జున సాగర్ దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారడంతో అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా కూడా సాగుకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఓవరాల్గా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోయర్ అప్పర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో 5 యూనిట్లలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317.15 మీటర్లుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరో 4-5 రోజులు కూడా పరిస్థితి ఈ విధంగా ఉంటే మరిన్ని గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇది ఓవరాల్గా చూస్తే కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ఎగువన పూర్తిగా ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్ర, ఆల్మట్టి నారాయణపూర్ నుంచి అక్కడ నుంచి వాటర్ అంతా కూడా జూరాలకు, అటు నుంచి జూరాల నుంచి శ్రీశైలం దిగువకు వాటర్లు చేస్తున్నారు. దీనికి తోడు తుంగభద్ర, సుంకేసుల నుంచి కూడా వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు చేరుతుండడంతో అక్కడ కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను పైకెత్తి నాగార్జున సాగర్ దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి వరదకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల నుండి.